ఎయిర్ కోసం కార్యక్రమాన్ని ఈ బ్రిటిష్ సొసైటీ ఆఫ్ ఇండియా విశాఖ జిల్లా మరియు పుస్తక నగరం శాఖ ఆధ్వర్యంలో శ్రీకాంత్ వైశాఖి ఉద్యోగం జరుగుతుంది. ముందుగా జ్యోతి ప్రజలున్న అలాగే కాశీ వస్తుంది మాకైపోతారు కదా భవిత నాతో పాటు అనుసరిస్తానని కోరుతున్నాం. సార్ గండి సార్ ఆల్ ఇండియా ర్యాంక్ సాధించి సివిల్ సర్వీసెస్లో కలుగుతుంది. ఆ అమ్మాయిని మనమందరం కూడా విష్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇదే విషయంలో శ్రీ రాజ్బాబు గారు బుద్ధిదాన్ని కూడా తీసుకున్నారు. ఇప్పుడే తెలియజేశారు. వారి ముగ్గురిని కూడా ఒకసారి డయాసినకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈ మధ్య కాలంలో నేను ఇంకొక ఐఏఎస్ ఆఫీసర్ నుండి అపరంజి గారు డిప్యూటీ చైర్మన్ విశాఖ పోర్ట్ అథారిటీ, ఇప్పుడు ప్రెసిడెంట్ డిప్యూటీ చైర్మన్గా ఉన్నారు. ఆవిడ కూడా మన వైజాగ్ నుంచే ఆవిడ మన వైజాగ్ ఆవిడ వాళ్ళ మదర్ కూడా కేజీహెచ్లో హెడ్ చేసి ఆవిడ వాళ్ళ అమ్మాయిని ఐఏఎస్ చేశారు. ఆవిడ అస్సాం క్యాడర్ అయినప్పటికీ కూడా ఇప్పుడు ప్రస్తుతం వైజాగ్ పోర్ట్ అథారిటీలో పనిచేస్తున్నారు. ఇప్పుడు మన శ్వేత గారి బిఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు అమ్మాయిని ఫాలోతో సత్కరిస్తారు. కృష్ణారెడ్డి గారు జ్ఞాపకం అందిస్తారు. అందరూ కూడా మీ గంటాల ద్వారంతో ఆ అమ్మాయిని ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటున్నాం. ర్యాంక్ సాధించినటువంటి శ్వేత గారికి ద బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ తరఫున, విశాఖ జిల్లా తరఫున, ఉత్తనగరం తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మామూలుగా 2 ఛాలెంజ్లను ఎదుర్కొనే అమ్మాయి ఈ యొక్క స్థితికి రాగలిగింది. మొదటిది కులం, 2 స్త్రీ. ఈ దేశంలో ఏదైనా ఆర్థిక రంగాల్లో అదేవిధంగా ఉద్యోగ అవకాశాలన్నింటిలో కూడా సమానమైనటువంటి ప్రాధాన్యత కావాలని చెప్పేసి నేను ఈ హిందూ కోడ్ బిల్లుని రూపొందిస్తే, ఈ మనువాదులు ఈ హిందూ కోడ్ బిల్లుని ఆ పార్లమెంట్ లో పాస్ చేయకుండా నా యొక్క ఆలోచన విధానానికి ఆశయాన్ని గండి కొట్టారు. నాకు స్త్రీకి సమాన స్వేచ్ఛ లేనటువంటి ఈ యొక్క పదవి నాకు
జరిగింది. ఆ యొక్క స్ఫూర్తితో ఇంకా తప్పేదే లేకుండా తర్వాత ఈ యొక్క పార్లమెంట్లో ఇంకా క్రమేపీ ఆయన చెప్పినటువంటి హిందూ కోడ్ బిల్లులో ఉన్నటువంటి అనేక అంశాలని మనకి పొందుపరచడం జరిగింది. ముఖ్యంగా మహిళలు రాజకీయ ఆర్థిక రంగాల్లో సమాన అవకాశాలు పొందడానికి గల కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం అని చెప్పేసి అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం ఇందాక అన్నాను చూసావా, రాజ్యాంగాన్ని రాసి హక్కులు కల్పించడం వల్లే కాదు, ఆ హక్కులు చేరుకోవడానికి మనకి జ్ఞానం ఉండాలి. మీరు దానం అంటే కేవలం డబ్బులే కాదు, మీరు మీ యొక్క జ్ఞానాన్ని మీ తర్వాత తరానికి దానం చేయండి. అదేవిధంగా మీరు సేవలు కలుగుకోండి. ఎందుకంటే ఇప్పుడు మనకు తెలుసు దళితుల్లో జ్ఞానం కలిగి ఉన్నారు కానీ ఆఫీసర్స్ అందరూ కూడా సేవ కానీ లేదు. అందుకే ఈ రోజు బిజినెస్ దాడుల్లో కానీ This is my 4th attempt. So, నేను నేర్చుకున్నది ఒకటే, ఫెయిలియర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ టు సక్సెస్. సో మన ఫెయిలియర్స్లో ఎప్పుడూ బాధపడి దాన్ని డిమోటివేట్ అయ్యి అలా అక్కడ ఉండిపోకుండా యూ హ్యావ్ టు టేక్ అ స్టెప్ ఫార్వర్డ్. దాన్ని ఒక ఆపర్చునిటీగా తీసుకొని మనం ముందుకెళ్ళాలి. అండ్ ఈరోజు అశోక్ జయంతి కాబట్టి మనకు చాలామంది ఇన్స్పిరేషన్స్ ఉంటారు. స్టూడెంట్స్ అందరికీ నాకు తెలిసి చిన్నప్పటి నుంచి అశోక్ గురించి చెప్తూనే ఉంటారు, ఎస్ఏలు కూడా రాస్తాము. బట్ వన్ థింగ్ నాకు ఇన్స్పైర్ అయింది ఎక్కువ ఏంటంటే కళింగ వార్లో హీ వాజ్ అ వెరీ వైలెంట్ మ్యాన్. అంటే ఆ బ్లడ్ షెడ్ అదంతా చూసి సార్ వచ్చేసి అంత బ్లడ్ షెడ్ చూసి అంత వైలెంట్ మ్యాన్ ఒక పీస్ఫుల్ మ్యాన్గా మారడానికి చాలా కష్టపడాలి. అంటే ఒక బ్యాడ్ హ్యాబిట్ని ఒక మంచి హ్యాబిట్గా మార్చుకోవడానికి మనం కూడా చాలా కష్టపడాలి. మనలో కూడా చాలా బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి, లేజినెస్, జెలసీ, ఈగో. కానీ ఇవన్నీ వదిలించుకొని టు బికమ్ అ గుడ్ పర్సన్ వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ లీడర్స్ లైక్ అశోక. సో దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు సే. థ్యాంక్ యూ అందరికీ. అప్రిషియేట్ చేసినందుకు. అలాగే ఇప్పుడు మన సభలో